మీ పర్మిషన్తో ఒక్క నిమిషం మురళి గారి గురించి మాట్లాడాలనిపించింది. మురళి నాయక్ గారి గురించి శ్రీరాములు నాయక్ గారు చెప్తుంటే వెంట్రుకలు నిక్కబడుతున్నాయి. అతనికి రైల్వేలో జాబ్ వచ్చినా కూడా ఆ జాబ్ చేయకుండా, ఆ జాబ్లో జాయిన్ అవ్వకుండా, జాబ్ వచ్చిన విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ దేశం కోసం నేను పోరాటం చేయాలి, ఈ దేశం కోసం పోరాడాలి, ఈ దేశ రక్షణ కోసం నడుము బిగించాలని తాపత్రయంతో కనీసం ఒక్క రోజైనా మిలిటరీ డ్రెస్ ఒంటి మీద వేసుకొని పోరాడాలనుకుని ఆశయంగా ఉన్నారట. ఆ ఆశయంతో పోరాటం చేశారు. ఈ మధ్యలో ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో మన గుండెల్లో నిలిచారు. ఈ దేశాన్ని కాపాడిన హీరోగా నిలబడ్డారు. అమ్మ మీరు చెప్పారు నా కొడుకు మా మధ్యలో లేడని. మీ కొడుకు మన మధ్యలో లేకపోవడం కాదు, భారతదేశంలోని మహిళ నుదుట సింధూరం ఉన్నన్ని రోజులు మీ కొడుకు జీవించి ఉంటాడు. ఇంతకుముందు మనలందరూ మురళి నాయక్ అమరహి అంటుంటే నేను సైలెంట్ గా ఉన్నాను. మురళి నాయక్ అమరహి కాదు, జిందాబాద్ మురళి నాయక్, జిందాబాద్ మురళి నాయక్. నా సినిమాలో యోధుల మరి యోధులకి జిందాబాద్ అని రాయించుకున్న సుందర అశోక్ గారితో. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు చనిపోరు, వాళ్ళ దేహం లేకపోవచ్చు కానీ వాళ్ళ ఆత్మ, వాళ్ళ త్యాగం, వాళ్ళ పోరాటం, వాళ్ళ అణువణువు వాళ్ళు ఆలోచించిన విధానం మన మనుషుల్లో మనం బ్రతుకున్నంత కాలం, ఈ సృష్టి ఉన్నంత కాలం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు జిందాబాదే, జిందాబాద్ నినాదాలతో వెలుగొందాల్సిందే. అమ్మా అలాంటి కోరుకుని కన్నా మీ జన్మ ధన్యం. మీరు ధన్యులు కాబట్టి, మీరు కారణజన్ములు కాబట్టి మరో కారణజన్ముడికి జన్మనిచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ మీరు అన్నట్టు మీకు ఒకటే కూడా అనుకోకండి. సో నేను మీకు ఇలాంటి వాడినే. మీకు జీవితంలో ఎలాంటి సహాయం కావాలన్నా, మీరు ఎలాంటి ఆపదలో ఉన్నా, ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా ఖచ్చితంగా గౌతమ్ కృష్ణ మీ కొడుకుని మర్చిపోకండి. నాకు డైరెక్ట్ గా మీరు కాల్ చేయండి, నేను మీకోసం వస్తా. నేను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఎప్పుడున్నా కూడా మీరు నాకు తల్లిదండ్రులు. ఎందుకంటే మీరు దేశం గర్వించే కొడుకులు కన్నారమ్మా. థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఇలాంటి కొడుకులు ప్రతి ఇంట్లో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నా. అండ్ మన దేశం కోసం మనం ఎంతో అంత సహాయం చేస్తూ ఉండాలి. అండ్ యూ విల్ సీ ద ట్రైలర్, దాని తర్వాత మనం ఇంకా మాట్లాడదాము. అండ్ అమ్మ ఖచ్చితంగా నేను మిమ్మల్ని పిలిచింది ఎందుకంటే మీ బిడ్డ చాలా గొప్పవాడని చెప్పేసి మళ్ళీ మనం జనాలకి గుర్తు చేయాలి. అండ్ మీ బిడ్డని మించిన యోధుడు ఎవరు లేరు ఈ ప్రపంచంలో. ఎందుకంటే అంత చిన్న వయసులో అంత త్యాగం ఎవరు చేయలేరు, ఏ వ్యక్తి చేయలేరు ఈ ప్రపంచంలో. సో అంత గొప్ప వ్యక్తిని కన్నందుకు మీరు చాలా చాలా గొప్ప వాళ్ళు. అండ్ మన దేశ సేవ కోసం మీ బిడ్డని పంపించినందుకు మీరు చాలా చాలా ధైర్యమైన ఉంటే మీరు ఎప్పటికీ అలాగే ఉండండి, చాలా ధీమాతో ఉండండి. నేనున్నా మీకు. ఇప్పుడు ట్రైలర్ లాంచ్ అని చెప్పండి. అందరికీ నమస్కారం. ముందుగా మురళి నాయక్ పేరెంట్స్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఆవిడ నాకు మాట్లాడుతున్నప్పుడు ఫైనాన్షియల్గా మేము చాలా దీనిలో ఉన్నాము అని చెప్పారు. నాకెంతో ఈ క్షణంలో ఒక బెనిఫిట్ షో చేయాలి, మ్యూజికల్ నైట్ చేయాలి అనంతపూర్లో అనిపిస్తుంది. మీకోసం అంటే ఎంతవరకు ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందో తెలియదు కానీ వీలైనంత మంది సింగర్స్ని ఫ్రీగా తీసుకొస్తాను నాతో పాటు. మేమందరం కలిసి మురళి నాయక్ కోసం పర్ఫామ్ చేస్తాం. అందులో వచ్చే ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీ ఫ్యామిలీకి హెల్ప్ అయ్యేలా ప్లాన్ చేస్తాం. అది ఎలాగే మా సందీప్ మాస్టర్ ఉన్నారు కాబట్టి ఆయన టీంతో కొరియోగ్రాఫర్స్ అంటే డాన్సర్స్తో పాటు వచ్చి ఒక పెద్ద మెగా ఈవెంట్ చేస్తాం మురళి నాయక్ కోసం. అంటే నెక్స్ట్ మంత్ నేను యూఎస్ వెళ్తున్నా, మీ యూఎస్ నుంచి రాగానే వెళ్తాను. సరేనమ్మా?
ఈరోజు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే ఇలాంటి తల్లిదండ్రులు మన దేశానికి ఎంతో ఒక సోల్జర్ ని మనకి ఇచ్చారు. సో వీఆర్ సో 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 ప్రౌడ్ ఆఫ్ యూ అండ్ వీఆర్ నిజంగా చెప్పాలంటే సెల్యూట్ హిమ్. చాలా మాట్లాడుతుందని రోమాలు ఎక్కువచ్చుకున్నాయి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సోలో బాయ్ గురించి మాట్లాడాలి ఇప్పుడు. సో సోలో బాయ్ మూవీలో కొరియోగ్రఫీ చేశాను. గౌతమ్ ఎక్సలెంట్ గా డాన్స్ చేశాడు. సో చాలా మంది గౌతమ్ డాన్స్ చేయడం చాలా మంది నెగిటివ్ గా రాస్తా అదే సోషల్ మీడియాలో వీడియోస్ పెడతా ఉండేవారు. సో గౌతమ్ చెప్పారు, గౌతమ్ యూ కెన్ డాన్స్, యూ హ్యావ్ వెరీ గుడ్ బాడీ లాంగ్వేజ్, చాలా బాగా చేస్తారు గౌతమ్, మంచి ఫ్లెక్సిబిలిటీ ఉంది. జస్ట్ 10 days ప్రాక్టీస్ చేశాడు చాలా డెడికేషన్ తో. ఎక్సలెంట్ గా సూపర్ గా పర్ఫార్మ్ చేశాడు. ఈక్వల్ గా డాన్సర్స్ వెనకాల ఒక 50 మందితో ఈక్వల్ గా డాన్సర్స్ తో పర్ఫార్మ్ చేశాడు గౌతమ్. సో సూపర్ గౌతమ్. అండ్ అలాగే టెక్నీషియన్స్ అందరూ కూడా ప్రవీణ్ పూడి గారు కానీ అందరూ కూడా సూపర్ చేశారు మన సాంగ్ ని. అండ్ ఎస్పెషల్లీ మా ప్రొడ్యూసర్ గారి గురించి మాట్లాడాలి. రమేష్ గారు చాలా ప్యాషనేట్, డైరెక్టర్ గారు చెప్పినట్టు చాలా చాలా ప్యాషనేట్ గా సాంగ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, సందీప్ గారు డాన్సర్స్ 10 మంది ఎక్స్ట్రా అయినా పర్లేదు, సాంగ్ బాగా రావాలి, మీకు ఎక్కడ కావాల్సి అక్కడ షూట్ చేద్దాం, బాగా చేద్దాం. నైట్ షూట్ అయితే చాలా కాస్ట్లీ ఎక్కువ అవుతుంది, బేసిక్ గా లైట్స్ కానీ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి, బట్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చేద్దాం అని చెప్పేసి అట్లనే చేశారు.